ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి ఆరాధించడానికి, గణపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప వాత్సల్యం, కృపను బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి శక్తిపరిచి ఇంతవరకు నిలబెట్టి తీసుకొని వచ్చుచున్నందుకు దేవుని యొక్క కృప, దానికి ఆధారమై ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెప్పుచున్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఈ పగటి వేళ ఆరాధన కూడికకు మీ అందరికీ కూడా నేను ఆహ్వానపరచుచున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈరోజు ఆరాధన కోడికలో హాజరై వచ్చిన దేవుని బిడ్డలందరి బట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృపకు లోబడి వారి జీవితంలో దేవుడు ఇంతవరకు చేసుకొచ్చిన గొప్ప కృపాదిశయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు పగటి వేళ మనం చదివిన వాక్య భాగం లేవియా కాండంలో నుంచే మనం చదివినది. దాని మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్న కొన్ని మాటలుగా మనకు అక్కడ కనిపించుచున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. లేవియా కాండం గురించి మనం అధికంగా చదవడానికి ఇష్టపడని ఒక గ్రంథం. అనేక మంది దానిని పక్కకు దూసేస్తారు. కానీ అందులో ప్రాధాన్యత కలిగేటట్టుగా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం పరిశోధించుకుందాం. లేవియా కాండాన్ని రాయడానికి ఉన్న ఉద్దేశం 7 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటిగా ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? లేవియా కాండం వలన నీ హృదయంలో సంచయించుకొని దాచిన పాపం గురించి బయలుపరిచే గ్రంథమే లేవియా గ్రంథం. పాపం గురించి చెప్తే ఎవడు ఆరాధన చేయడు అని భాష చెప్పడు. పాస్టర్ గారిని తిడతారు, బుల్లెట్లు పట్టుకొని తిరుగుతారు, కత్తులు పట్టుకొని తిడతారు, పాస్టర్ గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఆ కారణం లోన ఉన్నది పాపం. అందుకే లేవియా కాండములో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? పాపానికి సూచించిన వాటిని అది డామినేట్ చేసి చూపాం. అంటే దాని అర్థం మిగతా గ్రంథాల్లో పాపం గురించి సూచనలు లేవు అన్నది కాదు. పాపం గురించి సూచనలు ఉన్నాయి. కానీ లేవియా కాండం కాస్త ఏమి ఇచ్చుచున్నది? ప్రాధాన్యత చెందేటట్టుగా ఇచ్చి తీరుతున్నది. అలాగని చెప్పి పాపం గురించి భయపడిపోయి చర్చిలు మానేసుకొని పాస్టర్ గారు చూస్తే దొంగలు దూరిపోయి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. అందుకే మన 2 తిమోతిలో రాసిన పత్రిక 3:16 చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క వాక్యం శక్తి చెందేది. ఆ వాక్యం దేవుని యొక్క ఆత్మ ద్వారా రచింపబడి ఉన్నది. అది దేని కొరకున్నది? ఖండించడానికి, బాగుపరచడానికి, జీవితాన్ని శుద్ధీకరణలోకి తీసుకెళ్లి తీరడానికి. దాని అర్థం పాపం గురించి భయపడే దేవుని యొక్క బిడ్డలు నీతిని అనుసరించి తీరడానికి 2 తిమోతి 3:16 మనకి సహకరించి తీరుచున్నది. అందుకే చర్చిలు మానక్కర్లేదు, పాస్టర్ గారిని తిట్టక్కర్లేదు, విశ్వాసుల మీద పొగట్టలు చెప్పక్కర్లేదు, కించపచ్చి మాట్లాడక్కర్లేదు. నీవే దేవుని వాక్యం లోపల లోబడిపోతే నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగి తీరుతుంది. నీ అంతరిక హృదయం లోపల దాగి ఉన్న ఎలాంటి కల్మషమైన పాపం ఏమిచ్చి తీరొచ్చు? వాక్య లేఖనాలు నిన్ను సరిదిద్ది బాగుపరిచి తీరొచ్చు. అందుకే కొందరు చర్చికి వచ్చేది దేనికి వస్తున్నా నాకు తెలియదు. కానీ 2 తిమోతిలోకి రాసిన పత్రిక 3:16 ప్రకారంగా నేను మాత్రం వచ్చింది వాక్యం ద్వారా సరిదిద్దబడి తీరడానికి, నా జీవితం క్రమమై తీరడానికి, నేను ఇంకా దేవునికి దగ్గరై తీరడానికి, ఇంకా పాపానికి నేను చోటు ఇవ్వకుండా వాక్యానికి అధిక చోటు ఇవ్వని మేము వస్తాను. మీరు ఎందుకు వస్తారో మీరే వివేచించండి. నాకన్నా గొప్ప కృపావరం కలిగిన వారు, అనుభవం కలిగిన వారు కాబట్టి మీకే వివేచన ఇచ్చేస్తారు. మీరే కోసుకోండి, మీరే చూసుకోండి. అందుకే నేను చెప్పొచ్చిన మొదటి కారణం పాపం గురించి దేవుడు ఏం చేసేది? వ్యవస్థల ద్వారా, లేవియా కాండం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? డామినేట్ చేసి చూపించారు. పాపం లేని ఎవరైనా ఉన్నారా? నేను నీతి మంత్రులు అనేది అమ్మా మళ్ళీ మొదలుగా నువ్వు నీతి మంత్రులు ఎవరు లేరు, అందరూ పాపులే. కానీ పాపులని కాదు విడబడే. దానికి అర్థం పాపపు స్వభావం ఇప్పుడు కూడా ఈ రక్తంలో ప్రవహిస్తుంది. నాతో లేదు అనుకుంటా. నీవు రక్షణ పొందిన గడియలో నీ ప్రాణాత్మలకు విడుదల కలిగి తీరింది. కానీ శరీరానికి ఏం కలగలే? పూర్ణ విడుదల. ఒక టెంపరీ స్టేజ్ లో ఉన్నది. టెంపరీ స్టేజ్ అంటే అట తేలగొట్టలేని ఒక విధానంగా ఉంది. అందుకే మన శరీరం మారలేదు. మన శరీరం ఇంకా మారిందా? పాత స్వభావం ఇప్పుడు కూడా వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు కూడా తిట్టాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది, చంపాలనిపిస్తుంది. పాతదన్నీ ఉన్నాయి. దాని అర్థం రక్తం లోపల డయాలసిస్ జరిగింది. అది యేసయ్య రక్తం ద్వారా జరిగి తీరింది. హలో, అందుకే ప్రతిరోజు డయాలసిస్ చేసేసుకో. అందరికి యేసయ్య రక్తం అక్కర్ల, దెయ్యం వస్తేనే యేసయ్య రక్తం. నేను అనుకోండి నీ దేవుడు యేసయ్య, దెయ్యమే నీ దేవుడు. అర్థం అవ్వడం కష్టం. హలో, దేవుని యొక్క బిడ్డలు ఎన్ని క్షణం మనకున్న 3 సబ్బులు. ఒకటి యేసయ్య రక్తం, రెండోది యేసయ్య వాక్యం, మూడోది యేసయ్య నామం. ఈ మూడింటిని ఎప్పుడు వాడేసుకొని ఏం చేయాలా? శరీరాన్ని శుద్ధీకరణలోకి నడిపించి తీరాలి. శరీరానికి పాపముతో అంటూ లేదు. అందుకే కదా పాపిని స్త్రీని పట్టుకొచ్చినప్పుడు యేసయ్య ఒకే ఒక మాట ఆమెతో అన్నారు, ఇక ఏనాడు ఏం చెయ్యొద్దు. అది నీకు కూడా ఈ రోజే చెప్పుచున్నది. వాక్యం మీద నీతో కూడా దేవుడు అదే మాట్లాడేది. పాపం చెయ్యి. హలో, మీరు ఇప్పుడు అంటారు పాపం అంటే ఏంటి? మీ పాపం చంపేస్తున్నారు. పాపం అంటే
హలో, గురి తప్పిపోవడం, హమార్చియా, వెళ్ళే గురికి చేరకపోవడం. అర్థం కాలేదు అనుకుంటా. ఇది గురి అని వేసుకోండి. ఇక్కడికి ఏం చేయాలి? షూటింగ్ చేయాలా? తుపాకీతోనో మీరు మరి ఏ స్టాండర్డ్ మీద మీరు ఆ స్టాండర్డ్ ఇచ్చేసుకోండి. తుపాకీ అంటారు మీరు, ఓకే, తుపాకీతో మీకు ఈ గురికి తగలకపోవడమే పాపం. అర్థం కాలేదు. నేను పరలోకానికి వెళ్తాను, ఇటు తగలేదు అనుకో, ఇటో తగిలింది అనుకో, వాక్యం చెప్తుంది ఈ గురి లోపల నువ్వు ఉండాలి, రావాలి, పేర్లా కొట్టాలి అని చెప్తే ఇక్కడ గురి కొట్టావు అనుకో, పని జరగదు. కావట్లేదు. అందుకే నిన్న బండిలో వచ్చినప్పుడు ఆశీర్వాదం గురించి వాక్యం చెప్పాడు. హల్లెలూయా, స్తుతి. బండి లోపల జంప్ చేయాలన్న ఆ ఉద్రేకత వచ్చింది. పాపం గురించి పాస్టర్ గారు మాట్లాడడం మొదలెట్టేసరికి అందరూ నిద్రేశారు. నాకు అర్థమైంది, పాపం గురించి వాక్య పరిచయం చేస్తే నిద్ర వస్తే, పాపం గురించి పట్టించుకోకపోతే ఇంకేం వస్తుంది. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. అందుకే ఈ కాలంలో ఉన్న సేవకులకి ఏం చెప్పడానికి ఇష్టం, పాపం గురించి. నువ్వు పాపం గురించి చెప్పదు, నన్ను నీ నెత్తి మీద ఎక్కేస్తే ఊరేగింపు చేస్తావు. నువ్వు వస్తావు, కవర్ మీద వస్తావు, హెలికాప్టర్ మీద వస్తావు, నువ్వు నడిస్తే గచ్చు మీద నడిచావు కాదు, నువ్వు డైరెక్ట్గా మంచి ఇళ్ళ మీద మొజైక్ మీద నడుస్తావంటే నువ్వు దూకుతాడు. అన్య భాషలు కూడా చెప్పేది. అలా పాపం గురించి చెప్పినప్పుడు ఎంత అన్ని భాషలు చెప్తున్నావు. హల్లెలూయా. అందుకే 2 తిమోతి చెప్తున్న మాట, దేవుని యొక్క వాక్యం మనల్ని కడగడానికి, శుభ్రపరచడానికి, బాగుపరిచినాడు. అదే దేవుని యొక్క వాక్యం నీకు అలాగే అందలేకపోతే దాని అర్థం పాపంలో బతుకుతున్నావు అని అర్థం. హలో, బలకారకనే వింటూ నువ్వు పాపంలో బతికి తినేసి మాకు ప్రాబ్లం లేదు. నువ్వు కొట్టేసో, తిట్టేసో, బూతులాడేసో, పనికి రాకుండా దత్తముల మాటలు మాట్లాడేసో, బల్లారాలను తినేసో మాకు ప్రాబ్లం లేదు. నేను ఇచ్చేంత వరకే, నువ్వు పుచ్చుకొని తెచ్చుకున్నంత వరకే. మన ఆశీర్వాదమా, శాపమా, చావా, రోగం నీ ఇష్టం. హల్లెలూయా చెప్పలేదు. బల్లారాధన అంటే ఏదో చిన్నపిల్లల బొబ్బట్టాట అనుకుంటారు. బొబ్బట్టాట తెలుసా? అది బొబ్బట్లు మట్టితో తయారు, ఇదో అమ్మ తినమ్మ, ఇదో అమ్మ తిన, బొబ్బట్లాట అనుకో బొబ్బట్లాట కాదు, దేవుడు తెల్లగొట్టే తీరుతారు. అందుకే లేవియాకాండం రాయడానికి మొదటి ఉద్దేశం హృదయం లోపల దాగున్న పాపాన్ని ఏం చేసేది, వివేచించి విడదీసి చెప్పేది. పాపం చెప్పడం మాత్రం కాదు, దానికి ఉన్న ప్రాయశ్చిత పరిహారం కూడా బయలుపరిచే ఏకైక. రెండోదిగా లేవియాకాండం మనకి బోధించేది దేవునితో సహవాసం ఏ రీతిగా పెట్టుకోవాలి. ఎవరితో? 6 రోజుల సహవాసం ఎవరితోనో, మరి 7వ రోజు వచ్చేసి ఎగబడి చేస్తున్నారు. 6 రోజులు ఎవరితో సహవాసం, 7వ రోజు కూడా ఆయనతోనే సహవాసం పెట్టు. క్రైస్తవులకి విగ్రహారాధన ఉందా? ఉంది. నేను వివేచించి చెప్తా. విగ్రహం అంటే మీ భాషలో చెప్పండి. ఒక ప్రతిమ, ఓకే. ఒక బొమ్మ ఉందా? ఉందే. నువ్వే బొమ్మ కదా. అంతే కదా. నేను ఇక్కడ నిలబడి మీకు చెప్తే నా గురించి 10 నిమిషాలు పొగడండి అంటాడు. నేను మీకు విగ్రహం స్థాపిస్తున్నాను. అయ్యగారు చాలా మంచోడు, అయ్యగారు అందగాడు, 9 అడుగులు ఉన్నాడు, అయ్యగారు వాక్యం సూపర్. ఆటోమేటిక్ నేను అక్కడ ఏమైపోతున్నాను, బబిలోన్లో ఉన్న తేజస్సు విగ్రహం అయిపోతున్నాను. మళ్ళీ నన్ను పగలగొట్టాలంటే ఏం చేయాలి తెలుసా? నన్ను కించపరచండి. హలో 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 హలో. అందుకే ఇక్కడ దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఒక్కటి ఆజ్ఞ ఏంటిది, నేను తప్ప ఇంకో దేవుడు నీకు ఉండకూడదు అని. ఏ రీతి దాని అర్థం నువ్వు దేవుడు అవ్వొద్దు. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలకి అందరికీ ఇదే ఇష్టం, ఏమవ్వడానికి. ప్రైజ్ లార్డ్ చెప్పలే. అలాగైతే 2 దేవుళ్ళు ఒకే కాడ ఉండి పని చెయ్యు. అంత అర్థం కాలే. ఇది పరుగు పంద పోటీ కాదు. ఈ దేవుడు ఆ దేవుడు పరిగెట్టండి, నువ్వు గొప్ప, నువ్వు ఛాన్స్ లేదు. నువ్వు ఏ దేవుడికి నమ్ముకున్నా, వేసే తప్ప ఇంకేమో నమ్ముకున్నా, నాకు ప్రాబ్లం లేదు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నిజం స్థాపించబడి తీరాలంటే ఏమో సహవాసం రావాలి. ఇది నేను దేవుడిని భావిస్తే దీంతో నేను సహవాసం, నేను దాంతో మాట్లాడితే అది నాతో మాట్లాడుతుందా, నేను దానితో ఏదైనా చెప్తే నాకు జవాబు ఆడండి అయ్యా ఛాన్స్. నువ్వే దేవుడు అనేసరికి నువ్వు దేవుని పాత్రను ఏం వహించలేవు. అందుకే కదా
పరిశుల చదువుకులు ఆకాశ లక్షణాలు చూసేసి ఏం చేసేసారు? వర్షం పడితే లేదు ఏం చూసి ఏదో చూసే కదా నువ్వు చెప్పేది. ఆ గజ్జిలు వింటే నువ్వు అంట దెయ్యం. ఆ పాప ఏదో ఏసుకుందని వినా గజ్జిలు కొత్త 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 శబ్దాలు విన్నాడు. దెయ్యం విసురక్తం చెయ్యం. నువ్వు లేరు అనుకుంటున్నాను. నువ్వు అంత త్వరగా దెయ్యాన్ని పోల్చేస్తున్నావు అంటే దాని అర్థం ఫెలోషిప్ నీతో దెయ్యంతోనే. 6 days ఫెలోషిప్ విత్ సైటన్, 7th day ఫెలోషిప్ విత్ దేవుడు. 6 రోజులు సాతానుతో ఫెలోషిప్ చేసేసి 7వ రోజు వచ్చేసి ఏం ఫెలోషిప్ చేస్తా? ఆడు కూడా నీతో కలిసే వస్తాడు. హలో హలో. అందుకే మన ఫెలోషిప్ లోకంతో కాదు, మన ఫెలోషిప్ పాపంతో కాదు, మన ఫెలోషిప్ సాతానుతో కాదు, మన ఫెలోషిప్ లోక వ్యవస్థితితో కాదు. మన ఫెలోషిప్ ఎవరితో? వాక్యం బోధించిన దేవుడితో. దానికి అర్థం దేవునితో ఒక కమిట్మెంట్ ఉంది, దేవునితో ఒక అనుబంధం ఉంది, దేవునికి మనం రుణపడి ఉన్నాం. దేవునితో అట్లా మాట్లాడుతున్నాం, దేవుడు ఇట్లా మనతో మాట్లాడదు. కమ్ బ్యాక్ టు ద ఫెలోషిప్. లేవియాకాండం నీకు బోధించేది ఏట్లకి రావాలా? ఫెలోషిప్కి రావాలా? ఏ పిల్లలకి మీరు అడగండి, ఏం ఫెలోషిప్ ఉందా అని అడగండి. అది చెప్తారు. ఏదావాసం పాస్టర్ గారు 3 గంటలు తిన్నారు. వాళ్ళు అలాగన్నారంటే వాళ్ళ వెనకాతలో మీరేమంటుంటారు? రాలేదు. హలో. అందుకే ఫెలోషిప్ అయి తీరడానికి దేవుడు బలియాగములను ఇచ్చి తీరింది. బలియాగం అర్పించినప్పుడు అటుపక్క దేవుని యొక్క పాత్ర, యువతల పక్క ప్రజలు చేయాల్సిన పాత్ర, మధ్యలో యాజకుడు చేయాల్సిన పాత్ర. 3 కేటగిరీలు. ఫెలోషిప్ హ్యాస్ 3 categories. 1 దేవుడు చేయాల్సిన పని, 2వది యాజకుడు చేయాల్సిన పని, 3వది విశ్వాసి చేయాల్సిన పని. ఈ కాలం ఎంత మోసం, ఎంత దౌర్భాగ్యం అయిపోయింది. అయ్యగారి మీద అన్ని తోసేస్తున్నాం. అయ్యగారు మీరు చేయండి, ప్రార్థన మీరే, ఉపవాసం మీరే, మా ఇంటి గురించి. మరి నువ్వుదే అనుకున్నావు? ఇలాంటి పట్టుకొని కూకో, ఇలాంటి పట్టుకొని కూకో. అయ్యగారు చెప్పింది దొరకడానికి. మరి దానికి కాబట్టి ఇంకేం చెప్తాం? నేను అడిగేది నీకు ఫెలోషిప్ ఎక్కడ? నీ కుటుంబం బాగోలేదా? దేవునితో ఫెలోషిప్ చేసుకొని బాగు చేసుకో. నీ పిల్లల్ని మాట వినట్లేదు, ఉపవాసంతో ఫెలోషిప్ చేసుకో. నీ జీవిత స్థితిగతులు మార్పు జరగట్లేదా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి సంఘానికి బోధించి చెప్పు, ఈ ఫలానా విషయం కొరకు నేనేమై తీరేది, తీవ్ర వేదన పడి తీరేది, మీరు నాకు కాస్త సహాయం చేయండి. ఆత్మీయతలో నాకేం చేయాలా? సహవాసం. ఆదివారం ఈ రోజుల్లో క్లబ్ అయిపోయింది. క్లబ్ లో పెట్టే దాడి పాట జరుగుతుంది. ఈ పాటను ఏం ఊతాడు జరగ మందంలో కూడా కొన్ని తెగలైనాయి. పాట తెలుసు, పాట చప్పటి కూడా తెలుసు. క్లబ్ లో ఉన్నాడు ఫీలింగ్. హలో, ఫెలోషిప్ లోకి రండి. నువ్వు ఆరాధన చేసిన నీ ఆత్మ దేవునికి ఏం చెయ్యాలా? సహవాసాన్ని ఇప్పించుకు తీరాలి. నీ భాష. హలో, కొన్ని ఫెలోషిప్ ఉన్నాయి, దేవుడి భాష తెలీదు. ఈరోజు కొన్ని మాట్లాడలేక 3 పాటలు పాడేట కూడా ఒక్క అన్య భాష రాలేదు. నీ ఫెలోషిప్ ఎవడో కాడు. పరలోక భాష నీకు ఇచ్చినది ఫెలోషిప్ భాష ద్వారా రావడం. అన్ని భాష ఉంది అని కూకొని ఇంట్లో దాచిపెట్టుకోవడం కాదు. మాట్లాడి ఫెలోషిప్ ని స్థిరపడి చేసుకో. హలో, ఉపవాసం ద్వారా ఫెలోషిప్ ఏంటి? ఆహార పానీయాలన్నీ పక్కకు పెట్టేసి, అది కాదు నాకు ప్రాధాన్యత చెందింది, నేను దేవుని సరైన ఆత్మీయత కొరకు, సహవాసం కొరకు ఏదైనా త్యాగం. కొంతమంది దేవుని బిడ్డలు బట్టి స్తోత్రం, ఇంకా సువార్తల్లా వెళ్ళేటప్పుడు కూడా ఆకలి పక్కకు పెట్టేసుకొని ఉపవాసం పెట్టుకుని సువార్త రాయి. అది పవర్ఫుల్, శక్తియుక్తమైనది. తినేసి అన్ని పనులు చేసేస్తే ఇంక తినకుండా చేయడానికి ఏం వాడు. తినకుండా చేసే ఒక పని ఉంది ఎప్పుడు చచ్చిన తర్వాత. మరి తినక్కర్లేదు, వండక్కర్లేదు, తినక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మరి అక్కడికి వెళ్ళాలంటే ఫాస్టింగ్ మానేయండి. ఫెలోషిప్ ఉందా? మిగతా కొన్నింటికి అయ్యగారితో ఫెలోషిప్ ఏమాడు. అవసరంగా అయ్యగారిని వృత్తిపడి మాట్లాడతారు. ఫోన్ చేసి వాడేస్తారు. నేను మా పక్కింటోళ్ళు వచ్చి అయ్యగారు మీ ఇంటికి ఎవరో వచ్చారు అయ్యగారు, నా ఫోన్ నెంబర్ లేకపోవడం నేనన్నా మంచిది, మీకు నమ్మను నేను ఎవరు. అయ్యగారితో నీకేముండాలా?
అన్ని డిసైడ్ చేసేసుకొని అన్ని చేసిన తర్వాత అయ్యగారి దగ్గరికి ఏం చేయడానికి వస్తారు. మరి అలా కాదు ఇంకేలా కన్నాను. నువ్వు అన్ని నిర్ణయం చేసి కోడ కట్టేసి వచ్చేసి ఎంగిలి పాపం ఆయన దేవుని సేవకుడు గారు తీసుకుంటున్నాడు. అదే నీకెత్తే ఎంగిలి తినడం నువ్వు నీకే ఇష్టం లేనప్పుడు ఎంగిలి తెచ్చుకొచ్చిన మేము వెళ్తాను. సహవాసం గురించి చెప్పింది ఎవరితో సహవాసం. అయ్యగారిని ఒక పప్పెట్ లాగా అనుకుంటున్నా. ఆడు రాజా ఆడు, పాడు రాజా పాడు, అంతే కదా. ఒక్కటే వచ్చింది అది రావట్లేదు. హలో, కొందరు విశ్వాసాలకి తోటి విశ్వాసంలో ఫెలోషిప్ ఉండడం పేజీలలో కూడా చెప్పలేనంత కష్టం. దానికి ఎంచుకునే మార్గం ఏంటి తెలుసా? లేటుగా వస్తారు, లేటెస్ట్ గా పారిపోతారు. కారణం ఏంటి? ప్రైజులు చెప్పకుండా ఉన్నాను. నువ్వు ఎన్ని బహానాలు చేయి, నీ ఫెలోషిప్ దేవుని దగ్గరకు రాకపోతే దేవుని దగ్గరకు వచ్చి తీరేంతట్టుకున్న పరిస్థితి వస్తాయి. అప్పుడు ఫెలోషిప్ అంటే ఏంటో నేను మిమ్మల్ని ఏం చెప్పించట లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఫెలోషిప్ సహవాసం ఉండాలి నీతో, తోటి విశ్వాసిత సహవాసం. పక్క సంఘాలతో ఫుల్ సహవాసమే. ఆడి సహవాసం చూడాలా. ఆ పక్క సంఘ కాపరి చెప్పాలమ్మా ఈ బాక్స్ ఎత్తమ్మా, ఫెలోషిప్పో టెలోషిప్పో ఏ సిప్పో తెలిసిపోద్ది. హలో, లేవ్యాకాండం మనకి బోధించేది సహవాసం ఉండాలి. యాజకునితో మనకి సహవాసం. యాజకుని దగ్గర పాప ప్రాయశ్చిత్త నిమిత్తం ఏం చేయాలా? పశువుని తీసుకొచ్చి అయ్యగారు ఈ పశువుని పరిశోధించి ఏదైనా చేసే ముందు వచ్చి అడిగిన తర్వాత చేయబోయే ఫెలోషిప్ అంత ఫెలోషిప్. అన్ని నిర్ణయించిన తర్వాత ఎంగిలి తీసుకొచ్చి ఇవ్వడానికి. ఏదైనా చెయ్యాలనుకుంటున్నావా? కుటుంబంలో వివాహమా, ఇల్లు కట్టాలనుకుంటున్నావా, లేక బండి కొనాలనుకుంటున్నావా, జీవిత స్థితి గురించి ఆసుపత్రికి వెళ్ళాలని కుమార్ దేవ సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పు అయ్యగారు ఇది పరిస్థితి, పెళ్ళికి నా చేతిలో రూపాయి లేదు, పెళ్ళి ఎలా జరుగుతాయి నాకు తెలియదు అయ్యగారు, నువ్వు ఒక సలహా నాకు, నువ్వు ఒక వాగ్దానం నాకు, నువ్వు బైబిల్తో ఒక మాట నాకు చెప్పు. ఇది సహవాసం. ఎంగిలవన్నీ రెడీ చేసుకొని పిల్లని చూస్తుంటాడు, సంబంధం మాట్లాడు, తర్వాత ఎందుకు మళ్ళీ నీకు అంత కోపం వస్తుంటే మేము విన్నప్పుడు మాకు ఎంత కోపం రావాలి. చేతిలో బుల్లెట్ ఉండి కూడా పేల్చట్లేదంటే గొప్పగా అనుకోండి. తెలియదా మొగ వచ్చిన సంతలో ఎడపడా వాయించు నాలాంటి ఎడవ అసగారి కొద్దిగా అనుభవంతో ఉన్నారు కాబట్టి మళ్ళాగా సైలెంట్ కాదు కదా, యూత్ కాదు కదా. అందుకే ఆయన ఎన్ని నువ్వు చేసిన ఎన్ని నాటకాలు చేసినా ఆయన చూస్తున్నాడు. నిన్న రాత్రి దేవుడు నాతో మాట్లాడినారు, కొన్ని మార్పులు ఏం దానికి ఏం చెప్పొద్దు, ఆటి నాశనం ఆయే తెచ్చుకుంటే తర్వాత నీ దగ్గరికే వస్తాయి. ఒక్క నిమిషం నా మైండ్ మొత్తం ఫ్యూజ్ అయిపోయింది. నేను సంఘం గురించి ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు సైలెంట్ కూడా తిట్టొద్దు కొట్టొద్దు ఏం చెప్పొద్దు, నువ్వు నిశ్శబ్దతగా ఉండు, నేను చేస్తాను పని. నాకు ఒక నిమిషమే భయం చేసేది. ఈ ఫెలోషిప్ వద్దు దేవా అని కూడా చెప్పలేను నేను. నీకు అర్థం కాదు అంటే ఈ దాడి ఫెలోషిప్ మీ మీద రాకూడదని వద్దని నేను చేశాను. ఇంకా నేను దానికి సమర్థించాను. నేను హలో హలో అన్నారా నాతో కలిసి? ఎక్కడికి వెళ్ళిపోయారు? వంటగదికి వెళ్ళలేదంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంటి ఎక్కడ ప్రార్థనలో ఉన్నారంటే దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. సహవాసం ఉండాలి, సహవాసం ఉండాలి, సహవాసం. సహవాసం ఎప్పుడెప్పుడు సంఘం కూడుతున్నదో వాటన్నిటినీ సహవాసమే అనేది. అర్థం కాలేదు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సంఘం కూడుతున్నదో, సంఘ కాపరి కూడుతున్నా అక్కడికి నువ్వు పరిగెట్టాలా. నీకు పనున్నా లేకపోయినా, కుటుంబం ఉన్నా, ఆస్తి ఉన్నా, ఏమున్నా దాన్నే సహవాసం అంటారు. మరి మీరే సహవాసంలో ఉన్నారు నాకు తెలియదు. పాస్టర్ గారు అమెరికా వెళ్ళారంటే వెళ్ళేటట్టుగా ఉన్న మనసు ఉండాలి. డబ్బులు ఏదో అనుకో, కనీసం ప్రార్థనలు అన్ని తోడు అయ్యగారి కాంటాక్ట్లో ఉండి అయ్యగారు నువ్వు అమెరికాలో ఉన్నాక ఏం జరగదు, మేము ఉన్నాం వెనకట్లా. ఇది అలాగే లేదు. అయ్యగారికి ఏమైనా అయిందనుకో ఎవడో ఇంకోటికి ఫిట్టింగ్ పెట్టాలా. అయ్యగారికి ఎలా జరిగిందంట, మరి నీకేంటి సంబంధం? అయ్యగారు ఎక్కడెక్కడో మాడుతున్నది, బాగా మాడుతున్నది, ఎక్కడెక్కడో మాడి మసైపోతారు. హలో, సహవాసంలోకి తిరిగి రావాలి దేవుని బిడ్డలు. ఈ ఆదివారం చేసే ఆ సందలాట కాదు, ప్రతి వారం దేవునితో ఏం చేయాలి? కలవాలి. దాని కొరకు ఒక దాహం తప్పికుండా, పని కొరకు దాహం తప్పికుండా కదా.
అయ్యగారు తెలియదు, దాన్ని క్లోజ్ చేయడం తెలియదు అనుకున్నా. ఒక విశ్వాసి పేదరికంగా ఉన్న విశ్వాసం అనుకొని సంఘం అంతా కలిపి ప్రార్థన చేసేసి ఏం చేశారు, డబ్బులు ఎత్తుబడి చేసి ఒక పశువుని గురించి ఇచ్చారు. ఆ అమ్మ అల్లెలు సుత్తి మహిమ ఆ రోజు 2-3 వారాలు మస్తు అల్లెలు సుత్తి మహిమ. 4వ వారం వేసరికి రాలే. ఏమైందని ఎత్తుకెళ్తా, అయ్యగారా నువ్వు పశువుని ఇచ్చావు, దీనికి మేత పెట్టాలంటే నేనే కదా వెళ్ళాలా. అప్పుడు అయ్యగారు పశువుని ఇచ్చాం, గడ్డి కూడా మేమే ఇవ్వాలా. ఓ వారం అలా బహానా చెప్పింది. మరుసటి వారం వచ్చి అయ్యగారు పాలు ఇవ్వలేదు, ఆ వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అది కూడా మేమే చెయ్యాలా. 3వ వారం కూడా రాకపోయేసరికి సంఘం మొత్తం రాదు, దేవా మేము ఇచ్చిన బేరమే తిరిగి వాపస్ అడిగేస్తున్నాం, దానికి పద్ధతి నువ్వే క్లోజ్ చేసి. ఈ పశువులకి స్నానం చేయించడానికి వెళ్ళిన టైంలో పిడుగు పడింది, టప్ అయిపోయింది. దాని మరుసటి రోజు మాత్రం శుభ్రంగా పరిగెట్టి వచ్చింది. దేనికి? ఫెలోషిప్. దొరికినప్పుడున్న ఫెలోషిప్ నష్టమైనప్పుడు కూడా ఉండాలి. ఆస్తి కొనేటప్పుడు ఫెలోషిప్, ఓ లోడ్. ఆస్తి పోయినప్పుడు కూడా నాతో లేవరు అనుకుంటున్నా. హలో, పరిస్థితి కాదు నీ ఫెలోషిప్ ని ఎరగొట్టేది. పరిస్థితి తారుమారవచ్చు, రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, నష్టం కావచ్చు, లాభం కావచ్చు, ఏమైనా పర్వాలేదు, సహవాసం దిగిపోకూడదు. 3వదిగా చెప్తున్న మాట, ప్రత్యక్ష గుడారంలో లేవ్యాకాండంలో నుంచి దేవుడు మనల్ని బోధించేది ఆత్మీక నైవేద్యం అర్పించి తీరాలి. వ్యవస్థకు తగ్గట్టుగా అర్పించి తీరాలి. దేనికి తగ్గట్టుగా? అందుకే మత్తయి సువార్త 5:17 చెప్తున్న మాట, నేను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను తప్ప ఏం చేయడానికి రాలేదు, నాశనం చేయడానికి రాలేదు. 5:17 ఒకసారి కమ్ ఫాస్ట్. ప్రవక్తల వచనమునైన కొట్టే వెయ్య తలంచవద్దు, వద్దు, నెరవేరుటకే కానీ నేను రాలేదు. చెప్పలేదు. పాత ఉడంబడిక, కొత్త ఉడంబడిక అంటే మీ ప్రకారంగా పాత నిబంధన, కొత్త నిబంధన. పాత ఉడంబడిక దేనికి ఇచ్చారు? కొత్త ఉడంబడిక దేనికి ఇచ్చారు? స్కూల్కి వెళ్ళిన పిల్లలు కదా, ఫస్ట్ ఏ క్లాస్లో జాయిన్ చేస్తారు? అంగన్వాడీ. దాన్ని స్కూల్ అంటారా? మీరు అంటారేమో, నేను అన్ను. ఎల్కేజీ స్కూల్ అంటారా? నేను అన్ను. అది వెళ్ళేది దేనికి? ఆడుకోవడానికి. ఏదో పుస్తకాలు పెట్టేసి ఏదో కళాశాల నీదేదో డబ్బులు గుంజుతున్నారు, వేరే విషయం. మా పాపకు ఇంగ్లీష్ మీడియంలో పంపించలేదు, బాధపడవద్దు. అది పంపించింది ఆట ఆడుకోవడానికి, డబ్బులు ఇచ్చుకొని మరి. అందుకే కదా గవర్నమెంట్ స్కూల్లో అన్ని 1వ క్లాస్ నుంచి స్టార్టింగ్ ఉంది. 1 నుంచే స్టార్టింగ్. ఓకే, ఎల్కేజీ, యూకేజీ, పీకేజీ, సికేజీ, డీకేజీ, అరకేజీ, ఏ కేజీ అయినా అవన్నీ నీకెందుకు తెలుసా? 1వ క్లాస్ నుంచి ఏముండాలా? టైంకి రావాలా, టైంకి తినాలా, టైంకి చదవాలా. ఇది నేర్పించడానికే కదా వచ్చే తిప్పు. అంటే వీడికి ఏం తెలీదు, ఎక్కడ జరగాలో తెలియదు, ఏడు పడతాడు చేసేసాడు. ఆ కేజీలకి వెళ్ళమన్నా వీడికి బాత్రూమ్కి వెళ్ళాలా, పీపీ వచ్చిందంటే బాత్రూమ్కి వెళ్ళాలా, వాంతి వచ్చిందంటే బాత్రూమ్కి వెళ్ళాలా. అందుకే 1వ క్లాస్కి వెళ్ళినాడు ఎవడు కూడా ప్యాంట్ కడిగేం చేయడు, వాటి 2 సైడు. ఆడికి ఏమర్థమైంది? ఓ ఇది ఒక వ్యవస్థ, ఈడ ఉయ్యలేను, ఈడ పూపు చేయలేను, ఈడ పీపీ చేయలేను, ఈడ చీచీ చేయలేను, ఎంత చీచీ అన్న విషయం ఆడికి. పాత నిబంధనకున్న వ్యవస్థ కూడా అంతే. అందులో రాసుంది, పొందుని తినొద్దు అని రాసుంది. పందుని తినొద్దనే కొత్త నిబంధనకు వచ్చి అన్ని తిని దేవుని సాక్షి. ఆ కెపాసిటీలోకి రా. మళ్ళీ ఈ కుష్ఠవ్యాధి పట్టుకోరు, నేను తిన్నాను. ఏది తినవు నువ్వు? ఒక పంది తినవు, ఇంకేది తినవు. ఒక చచ్చిన తర్వాత దాని ఎరువు చెరువు అంతా దేంట్లో వస్తున్నాయి, నువ్వు తినే సామగ్రిలో వస్తున్నాయి. చెప్పు, ఇది పంది తిన్నట. మరి పంది చచ్చిన తర్వాత ఎరువు ఎక్కడికి వస్తుంది? నీ బంగాళదుంపకే వస్తుంది, నువ్వు తిన్న చేపకే వస్తుంది. అది తెలుసుకోవడానికి అన్ని తినమని దేవుడు చెప్పాడు. హలో, పాత నిబంధనలో కొన్ని ఆహార క్రమావళికి ఏముంది? నిషేధం ఉంది. దాన్ని పట్టేస్తే మామూలు చంపడానికి వస్తున్నాడు, కూరలో ఉండిస్తారు. అయితే ఇక్కడ రాష్ట్రాన్ని కదా, ఇక్కడ ఎక్కడన్నా తెలుసుకోవడానికి వచ్చావా?
చంపడానికి వచ్చావా? హలో, పాత నిబంధన వ్యవస్థ తరగతిలో ఏముండేది కాదు. స్వస్థత పొందడానికి ఒక ప్రవణత అధికంగా మనకి కనబడలేదు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు స్వస్థతకి విధానం, ఆయన దెబ్బల ద్వారా మనకి స్వస్థత, ఆయన గాయపడ్డాడు కాబట్టి నాకు స్వస్థత. కానీ అతను నేను ఇది తిన్నావు, నేను ఇది తింటా. ఈ తిన్నాళ్ళకున్న మ్యాటర్, నీ కొడుకు కూతురికి పెళ్ళి వచ్చింది, ఆడు మంచి ఉద్యోగస్తుడు, తినకపోతే ఆడు రోడ్, ఏం చేస్తావు? అప్పుడు మింగే తీరేస్తావుగా, ప్రాబ్లం ఏంటి? హలో, ఆహార విషయం ఎవరి ఆత్మీయతకి ఏం కాదు, అడ్డు కాకూడదు, రప్పించకూడదు. ఆహార విషయం గురించి ఒకటే క్రమావళి బైబిల్ చెప్తున్నది. నువ్వు తినుట వలన కొత్తగా వచ్చిన విశ్వాసికి ఏం కాకూడదు, అభ్యంతరం కాకూడదు, ఆడి వెనకైపోకూడదు. ఆడి ఆత్మీయత కొరకును దానిని కాసేపటికి వద్దని చెప్పి ఎంతనావా లేదా ఏంట వ్యాఖ్యానం మేము ఇవ్వద్దు. అది ఆత్మీక పరిపక్వత వచ్చేంత వరకు వాటిని రహస్యంగా ఉంచి ఆత్మీక పరిపక్వత వచ్చిన తర్వాత వివేచించాడు. నేను మొన్న పెరుగు పాలు అని మానేశాను, ప్యాకెట్ దొరికాయి. ఎందుకు? ప్లాస్టిక్ మాత్రం కాదు, అందులో ఓనాయి మొత్తం డూప్లియే. అందులో ఉన్న పురుగులు మాస్తు పురుగులు కదా, చూసారా? వైజాగ్ వెళ్ళి చూడండి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, యాగార్పణలు దేవుడు మనకిచ్చింది, లేవ్యకాండం మనకిచ్చింది. వ్యవస్థకు ఆధారంగా నీవేం చేయాలి? ఆత్మీక అర్పణలు అర్పించుకు తీరాలి. వ్యవస్థ చెప్పితే సంఘంగా కూడాలంటే కూడాలంటే. నీకు పని ఉంది, మా నాయన చచ్చిండు, నేను పెళ్లి చేసుకున్నా, మా ఇంట్లో విందు, ఏ స్టోరీలు పనిచేయవు. అవన్నీ ఆ స్టోరీలన్నీ ఇందులో ఉన్నాయి. ఇంటికి పిలిచాడు, నేను నిన్నే పెళ్లి చేసుకున్నాను, నేను రానట. పెళ్లి చేసేటప్పుడు చూశాడు, సంసారం చేసేటప్పుడు కూడా చూశాడు. మళ్ళీ ఇంకో డేట్ ఇందుకు ఆపేసి మరి చూడాలి. అదేం సూపర్, నాకు అర్థం కావట్లేదు. పొలం కొన్నాడు, అప్పుడు చూశాడు. మళ్ళీ విందుకు పిలిచినాడు ఏమో అంటున్నాడు, నేను పొలం చూసుకో. మరి ఈడెంత పెద్ద మూర్ఖుడు అంశం. ఈ స్టోరీలు చెప్పినవన్నీ మూర్ఖులే. అదే ఒక ఆత్మీయ విషయం కొరకు నిన్ను పిలిచినప్పుడు నువ్వేం రెడీగా ఉన్నావు, నీ సహవాసంతో నువ్వు రెడీగా ఉన్నావు. నాయన సస్తే హలో, వ్యవస్థ ముందు వచ్చినప్పుడు మిగతావన్నీ వెనక్కే వస్తాయి. అందుకే కదా నిన్నటి దినమే మా అమ్మగారు చనిపోయిందను, అర్థమైందా? 25వ తారీఖు చనిపోతే ఆదివారం వచ్చి ఇక్కడ వాకింగ్ చెప్పాం. నాకు తెలియదు, ఇంటికాడ కూర్చొని ఫ్యాన్ కింద కూర్చోడం తెలీదా? ఏడ్చి కూర్చోడం తెలీదా? అందుకే నేను వాక్యం పెట్టాను. ఏం పెట్టాను చదవలేదు కదా, ఎవ్రీ 13:7 వచ్చినా నేను పెట్టింది వాక్యం. మీరు ఏదో ఇంగ్లీష్లో పెట్టారు, అర్థం కాలేదు అనుకున్నా. నీకు వాక్యం బోధించిన అభిషక్తులను జ్ఞాపకం చేసుకో. వారి వారి జీవిత చర్యని ఎలా ముగించారో దానిని చూచుకొని విశ్వాసంలో వారిలాగే తీవ్ర శక్తిగా. మా అమ్మ చనిపోయింది, పుట్టినరోజు ఒకే జనం. అది చూసినప్పుడు నాకేం గుర్తుకొచ్చారు? నాకు వాక్యం బోధించిన తల్లి నాకు గుర్తుకొచ్చారు, నాకు ఆహారం పెట్టిన నా తల్లి నాకు గుర్తుకొచ్చి తీరాలి, నా ఆత్మీయతలో దేవుని కొరకు ప్రయాసపడిన నా తల్లి నాకు గుర్తుకొచ్చారు. గుర్తుకొచ్చింది ఆమె దండలేసి పూలేసి హత్యలు చేయడానికి కాదు, గుర్తొచ్చింది ఆమె విశ్వాసం కొరకు. ఎంత అందుకే నిన్న చాలా మంది ఫోన్ చేసి నాకన్నారు, అయ్యో మేత తిన్నాం మీ అమ్మది. మేత తిన్నామంటే గడ్డి తిన్నది, అన్నం తిన్నామా? మీ అమ్మ చేతి నుంచి కాఫీ తాగాం, మీ అమ్మ చేతి నుంచి మేము అన్ని తిన్నాం. ఇది విన్నట్టు నాకు ఊర్జం వచ్చేది ఏంటో తెలుసా? చచ్చిపోయిన సందర్భంలో అక్కడ కొందరు ఏం చేస్తున్నారు? పలుకుతున్న ఆమె విశ్వాసాన్ని. హలో, ఆమె ఉడంబడిక లోపల ఉన్నది. కొన్ని చచ్చిన తర్వాత స్టోరీలు వస్తాయి. 2 పెళ్ళిళ్ళు చేసుకున్న 15 మంది పెళ్ళిళ్ళు వాడికి ఇన్ని ఎప్పుడు వస్తాయి స్టోరీలు వస్తాయి. వ్యవస్థకు తగ్గట్టు చావండి, వ్యవస్థ లోపలుండి చావండి. రోజు ఎలాగే ప్రార్థన, దేవ నేను చస్తే మన్నకు మన్నైతే వ్యవస్థకు తగ్గట్టుకుండాలా. వ్యవస్థకు ఎడం గాని కుడి గాని వెళ్ళేది ఉండకూడదు, జరగకూడదు. అలాంటి ఒక వరాన్ని నాకు ఇవ్వు దేవా. అలా విశ్వాసం
లేవియాకాండం మనకి నేర్పింది ఒకరొకరికి ఏమై రుణపడి ఉండాలి. ఎక్కడే సిచ్యువేషన్ బ్యాడ్, ఒకరొకరికి రుణపడ్డామంటే ఎప్పుడైతే నాతో కలిసి గలాతీ 6:2 చదవండి. మనకు తెలియదు కదా, మీకు అన్ని వాక్యాలు పెట్టి చెప్పాలి. 6:2 టగటగా తీయాలా. అయిపోయింది అవదా ఉంది 6. మెల్లిగా ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చు. మళ్ళీసారి చదవాలా? ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎలా నెరవేర్చాలి? ఎలా? పెరుగుగడ నాకు బాగా బరువే, ఇక్కడ మాటలంతా నాకు బరువే, ఇక్కడ పద్ధతులంతా నాకు బరువే, కానీ నేను చేస్తున్నాను పెట్టకుండా మోస్తున్నాను. నేను పుట్టుకోళ్ళ తండం తెలియక కాదు, కత్తిపేట తీసి పేకపోయడం తెలియక కాదు, తెలుసు మోస్తున్నాను. ఈ నా మోసి నేనేం నెరవేరుతున్నాను. వాక్యం 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 మొయ్యపోతే లేటుకి వచ్చి లేటెస్ట్కి వెళ్ళిపోతున్నాం. విను బాగా, పేజీలో చెప్పేది ఏడు మోసేస్తానులే, నెరవేరింపు లేదు పోతే ఇంకా చెప్పేస్తున్నాను. అట్నుంచి 2 జబ్బులు కొడతారేమో. ఏం చేయాలి? చిన్నగారు నాకు బరువే, ఆయన మాటలు ఆయన ఆలోచన నాకు బరువే, కానీ ఆయన మోస్తానంగా అలా కళ ఉంటుంది కదా. ఓడో దెయ్యాన్ని మోసాడు, ఆడు వెనక కూర్చొని ఇలా కళలన్నీ చెప్పడం మొదలెట్టాడు. తర్వాత వీడికి అర్థం లేదు దెయ్యం అని. అంటే అర్థం కాలేదు కదా. మనం కూడా మోసిన వెంటనే అంటే ఈ చెవు కూడా కూకొని చేతులంటే ఆ రోజు చెట్ల కెట్టి ఉంది, తీసి కోసేస్తే సౌలు కొయ్యటలే కారణం ఏంటో తెలుసా? ఒక్కని బరువుగా కాకుండా నా బాధ్యతగా వడి. మంచి ఉదాహరణ, ఎస్కర్యాతు యూదా చాలా మంచోడు కదా, మనకన్నా మంచోడు కదా. ఎందుకు మోసారండి? 3.5 సంవత్సరాలు కానుకు డబ్బా కూడా ఆడి చేతికి ఇచ్చేసి మోసారు. దొంగ చేతికి బ్యాంకి ఇస్తే ఏమవుతాయి? అన్నం అయిపోతాయి. ఏది పని పని చేయడు కదా, దానికి పని చేయాలిగా. ఎందుకండి మోసారు? ఏ శక్తి వెళ్ళారు ఇందని మాకు తీసుకెళ్ళా అన్నారా? ఏసగా బూడి అయిపో అన్నారా? వీడు తోడు ఉండాలి. వీడు ఇక్కడ ఉండలేదు అనుకో, ఆడు ఈయనకన్నా నాశనం చేస్తాడు. అంటే అర్థం కాదు. ఫెలోషిప్ లో ఉండు, నువ్వు ఎంత దొంగ నాటకాలు వేస్తున్నావు కదా, ఫెలోషిప్ వదిలేసి నువ్వు ఎంత నాటకం చేస్తావు జరగలేదు కదా. చర్చి లోపల పాస్టర్ గారి నియంత్రణ కింద ఉంటే ఇలా వదిలి గలవల మాట్లాడి పేదలు తినేస్తున్నాం. ఇక్కడ వదిలేసి లో అనుకో. అందుకే ఉంటుంది. ఉన్నారా? మంట వస్తుందేమో. హలో, ఒకరి బరువు ఏం చేయాలి? ప్రార్థన బరువు మొయ్యాలి, ఉపవాసంతో బరువు మొయ్యాలి, సువార్తలో బరువు మొయ్యాలి. ఒకరి రోగితో ఉన్నాడు, వాడి కొరకు బరువు మొయ్యాలి. ఏ విధానంగా మొయ్యగలుగుతావు మోసే. మా నాన్నగారిని చెప్పి అభిమానంతో చెప్పట్లే, ఆయన అందరిని మోసేవాడు. నాకు తెలుసు మొయ్యలేని లొక్కలు చెప్పండి, చెప్పలేదు. నేను మోయలేదంటే ఓకే, మీరు అల్లులే చెప్తారేమో. ఉన్నారా నాతో కలిసి? హలో, ఒకరి బరువులు మోసేస్తే కొన్ని నెరవేరింపు జరిగి తీరుతున్నది. నువ్వు తెలియకుండానే కొన్ని ధర్మశాస్త్రం నీ ద్వారా ఏమైపోతున్నది? దాని అర్థం నువ్వు యేసై అయిపోతున్నావు అని అర్థం, నువ్వు అభిషక్తుడు అయిపోతున్నావు అని అర్థం, నువ్వు మెస్సయ్య అయిపోతున్నావు అని అర్థం, నువ్వు సువార్తికుడు అయిపోతున్నావు అని అర్థం, నువ్వు పరలోకాన్ని నెరవేరుస్తున్నావు. హల్లెలూయా. 5వదిగా యాజకులు అయిపోవాలని లేవియా పత్రిక మనకి గుర్తిస్తున్నది. 6వదిగా దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులుగా ఉండి తీరాలి. 7వదిగా ఈ అన్నీ చేసి ఘనత ఎవరికి రావాలి?
నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఘనత ఎవరికి? అయ్యగారికి కాదు. నువ్వు పరిశుద్ధ వివాహం చేస్తే ఘనత ఎవరికి? అయ్యగారికి. పరలోకానికి అక్కడక్కడ రిజిస్టర్ బుక్ ఎంట్రీ అయింది. ఏమైనా వాక్యాధారంగా రాయగడలో ఉన్న ఫలానా సహోదరి ఫలానా సహోదరుడు పరిశుద్ధ వివాహములో నమోదు చేసి పరిశుద్ధులుగా సాక్ష్యం వహించుకున్నారన్న సర్టిఫికెట్ మరి లేదు అనుకో. వీరి అన్న ఒక పెళ్లి జరిగింది. అదేంటో తర్వాత నాకు అడగండి, ఇప్పుడు నేను చెప్పను. ఉన్నారా నాతో కలిసి? ఎవరికి ఘనత రావాలి? ఎవరికి ఘనత రావాలి?